తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష ప్రసారం గట్టిగా మేము ఈరోజు అడగటం జరిగింది. ఈనాడు ఈ రాష్ట్రంలో విపరీతమైనటువంటి కరువు కాటకాలతో, నీటి ఎద్దడితో, తాగడానికి నీళ్ళు లేక పంటలు ఎండిపోతూ ఉన్నటువంటి పరిస్థితిలో, పక్షులకి పశువులకు కూడా నీళ్ళు లేనటువంటి పరిస్థితిలో దాని మీద త్వరితగతిన మనం చర్చించాలి. ఈ అంశాన్ని మనం ఏదో రకంగా ఒక సొల్యూషన్ చూపించాలనేటువంటి ఆలోచనతో మేమంతా డిమాండ్ చేశాము. ఈ శాసనసభని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు శాసనసభ వ్యవహారాలను చూస్తున్నటువంటి మంత్రి, అట్లాగే గౌరవ శాసనసభాపతి గారి దగ్గర బీఎస్సీ సమావేశంలో కూడా కాంగ్రెస్ పక్షాన ఆ బీఎస్సీ సమావేశంలో నాతో పాటు డాక్టర్ చిన్నారెడ్డి గారు వెళ్ళి మాట్లాడటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ భావాల్ని ఆ సమావేశంలో వ్యక్తపరచడం జరిగింది. అక్కడ ప్రత్యేకంగా ఈ కరువు కాటకాలు, అట్లాగే మీరు మహారాష్ట్రతో చేసుకున్నటువంటి ఒప్పందం పైన, అట్లాగే ఇందిరమ్మ బిల్లుల పైన, అసలు ఇల్లు కట్టుకోవడానికి చాలామంది ప్రజానికి ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు చెప్పిన డబుల్ బెడ్రూమ్ పైన, మీరు చెప్పిన ఇంటికో ఉద్యోగం పైన నిరుద్యోగ యువకులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ అంశం పైన రకరకాలైనటువంటి అంశాలపైన ఈరోజు చర్చించాలని, మరీ ముఖ్యంగా మీరు ప్రతిపాదించినటువంటి జిల్లాల రీఆర్గనైజేషన్, ఈ రాష్ట్రంలో జిల్లాల రీఆర్గనైజేషన్ సంబంధించి కూడా అతి ముఖ్యమైన అంశం, దాని మీద కూడా చర్చించాలని, అట్లాగే మీరు చెప్పినటువంటి 12% రిజర్వేషన్ సంబంధించిన గిరిజనులకు కానీ, ముస్లిం మైనారిటీ సోదరులకు సంబంధించిన అంశాలు కానీ, అట్లాగే మేము గత ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టి ఈపీసీ సిస్టమ్ ద్వారా మొదలుపెట్టి చివరి స్థాయిలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టు పైన కూడా చర్చించాలి. ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అతి ముఖ్యమైన అంశాలు. కరువుతో అల్లాడుతున్నటువంటి ప్రజానికం అటు బ్యాంకుల దగ్గర రుణాలు పొందలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ రుణమాఫీ సంబంధించిన అంశం కూడా చర్చించాలని చెప్పి ఈ బీఎస్సీ సమావేశంలో గట్టిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం. కానీ ఎందుకో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, ఈ ప్రభుత్వం కానీ ఈ అంశాలపైన చర్చించడానికి ముందు రాకుండా, వాళ్ళు మేము పోస్ట్పోన్ చేస్తాం సభని అంటే కాంగ్రెస్ పక్షాన గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు కొన్ని అంశాలు ముందు తీసుకుని వచ్చారు. ఏదో వినాయక చవితి ఉందని, నిమజ్జనానికి మాకు పోలీసు అవసరం ఇంత ఉందని రకరకాల అంశాలు చెప్తే, ఒకవేళ మీరు చెప్పే అంశమే నిజమైన అనుకుంటే కనీసం ఇప్పుడైనా, దాని తర్వాత అయినా శాసనసభని ఎప్పటి నుంచి పెడతారో, ఈ అంశాల మీద ఎప్పటి నుంచి చర్చిస్తారో స్పష్టంగా ఈ బీఎస్సీ సమావేశంలో మీరు చెప్పాలి. అదే అంశాన్ని ఈ రాష్ట్ర ప్రజానికానికి కూడా మీరు చెప్పాలని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేయటం. ఆ డిమాండ్ మేరకు ఈ ప్రభుత్వం 20వ తారీఖు నుంచి 19th అంటే 20th నుంచి ఈ శాసనసభ సమావేశాల్ని 10 నుంచి 15 రోజులు తప్పనిసరిగా నడుపుతామని వాళ్ళు హామీ ఇచ్చిన తర్వాతనే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభా పక్షం బీఎస్సీ సమావేశంలో దాన్ని ఒప్పుకోవడం జరిగింది. సో కాంగ్రెస్ శాసనసభా పక్షం ఈ అంశాలపైన ఈ శాసనసభలో చర్చించడానికి ఈ ప్రభుత్వాన్ని ఒప్పించింది. 20వ తారీఖు నుంచి తప్పనిసరిగా శాసనసభ నడిచేటట్టుగా, ఈ శాసనసభ కూడా ప్రోరోగ్ చేయకుండా తప్పనిసరిగా ఆ 20వ తారీఖు నుంచి సభ నడిచేటట్టుగా మేము డిమాండ్ చేశాం. ఈ డిమాండ్కి సంబంధించిన అంశాలన్నీ కూడా మేము ముందుంచాం.